బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు 42% సీట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కులగణనపై చర్చ సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. కుల సర్వేను మొత్తం 4 భాగాలుగా విభజించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో మొదటి 3 భాగాలను సభలో ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. 4వ భాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్నందున వ్యక్తిగత గోప్యత చట్టం ప్రకారం దానిని సభలో ప్రవేశపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏబిసిడి ఈ వర్గాలుగా ఉన్న బీసీల మొత్తం జనాభా రాష్ట్రంలో 56.33% ఉందని ఆయన తెలిపారు. ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఓసీలను 20% పైగా చూపించిందని, ప్రస్తుత కుల సర్వే ప్రకారం ఓసీల జనాభా 15%గానే ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ సర్వేలో బీసీలు 51%గా ఉంటే తమ కుల సర్వేలో అది 56%కి పెరిగిందని ఆయన వివరించారు. అధ్యక్ష, ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య గత ప్రభుత్వం అటెండర్లతో కూడా సర్వే చేయించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు గోప్యంగా ఉంచిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆ సర్వేను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. గత ప్రభుత్వ సర్వేతో పోల్చితే తాము చేపట్టిన కుల సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను, బీజేపీని. మా పార్టీ 42%, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ 2 పార్టీలు నేను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా, నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష.
ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను వర్గీకరణ కమిషన్ గుర్తించిందని ఆయన తెలిపారు. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ఎస్సీ కులాలను గ్రూపు 1, 2, 3లుగా వర్గీకరించాలని సిఫార్సు చేసిందని, మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్ ను ఈ 3 గ్రూపులకు పంచుతూ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రూప్ 1లోని 15 ఉప కులాలకు 1%, గ్రూప్ 2లోని 18 ఉప కులాలకు 9%, గ్రూప్ 3లోని 26 ఎస్సీ ఉప కులాలకు 5% రిజర్వేషన్ ను కమిషన్ సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు. గ్రూప్ 1లోని 15 ఎస్సీ ఉప కులాల జనాభా 3.288%, గ్రూప్ 2లోని 18 ఎస్సీ ఉప కులాల జనాభా 62.748%, గ్రూప్ 3లోని 26 ఎస్సీ ఉప కులాల జనాభా 33.963% ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. అందరు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమరి అనుమతితో